ఆటుపోట్ల ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటే ఆనందభైరవి, సితాంకు రసం, చవనప్రాశ, మకరధ్వజం మొదలైన ఔషధాలు, కొన్ని వ్యాధుల పేర్లు, ఆవ, బచ్చలి, గుమ్మడి వంటి వాటిని తినరాదని చెప్పే పథ్యాలు ఇంత మాత్రమేనన్న స్థూల స్వరూప జ్ఞానం జనసామాన్యంలో ఉంది. అది సముద్రంలో కలిసే ఉప్పుటేరు స్వరూపాన్ని బట్టి అదే సముద్రం అనుకున్నట్లు ఆయుర్వేదం ప్రాదేశిక స్థూల స్వరూపం మాత్రమే. ఉప్పుటేరును చూసి సముద్రం అనుకుంటే ఎలాగో అలాంటిదే. ఇది పద్యాలున్నో ఏదో ఈ 4 మందుల పేర్లు తెలిసి ఇదే ఆయుర్వేదం అనుకుంటే అంతే. ఆయుర్వేదం అంటే మానవుడికి సుఖాన్ని ఇచ్చే ఉపాయాలు, సాధనాలు చెప్పే శాస్త్ర విశేషం. ప్రతి మనిషి సుఖమే కోరుతాడు. సుఖం కోసమే మానవులందరి తాపత్రయం. ఆధునిక శాస్త్రాలు అంటే మోడర్న్ సైన్స్ అంటాం కదా, అది కూడా మానవుడి సుఖం కోసమే కృషి చేస్తున్నట్లు చెబుతాయి. కానీ అవి మానవుని సమగ్ర స్వరూపాన్ని మాత్రం తెలుసుకోనలేక పాక్షికంగానే తెలుసుకుంటున్నాయి అన్నమాట. మానవుడంటే కేవలం ఈ కనపడే స్థూల శరీరంలోని భాగాలు అనే భావం మోడర్న్ సైన్స్కి ఉంది. మానవుడంటే చర్మం, రక్తమాంసాలు, ఎముకలు మొదలైనవి కూడిన శరీరం. ఇది యంత్రం వంటిది. ఈ యంత్రంలో ఆహారం అనే బొగ్గు లేక పెట్రోలు నింపితే పనిచేస్తుంది. అంటే బొగ్గు, పెట్రోలు ఇవి యంత్రాలు, అట్లా ఇక్కడ ఆహారం వేస్తే పనిచేస్తుంది. ఈ యంత్ర భాగాలు ఆయా ధాతువుల చేత నిర్మితమైనవి. ఈ ధాతువులు చిన్న చిన్న కణముల సముదాయాలు. ఈ కణాలు ఉదజని, నత్రజని అంటే హైడ్రోజన్, నైట్రోజన్ మొదలగు మూల తత్వాలతో నిర్మితమైనవి. ఇది అల్లోపతి అనే ఆధునిక వైద్య శాస్త్రం చేసే ప్రచారం. ఇంకా ఆయా సూక్ష్మజీవుల సంపర్కం వంటి కారణాలతో ఆయా వ్యాధులు వస్తున్నాయి. ఈ కారణాలను బట్టి తక్కిన ఔషధాలను, నివారణోపాయాలను కనిపెట్టడమే పనిగా సాగుతున్న ఈ ఆధునిక వైద్యశాస్త్రమే మానవ కోటికి సుఖానికి ఎప్పటికైనా దారి చూపుతుందని కూడా అల్లోపతి విశ్వసిస్తున్నది. కానీ ఆధునిక వైద్యశాస్త్రానికి ఉన్న పునాదులలో కొన్ని పరిమితులు ఉన్నాయని, వాటిని ఆధారం చేసుకొని ఇతర యంత్రాల లోతుపాతులు తెలుసుకున్నట్టు మానవుడిని తెలుసుకోవటం అసాధ్యమని వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన ఎలెక్సిన్ కారెన్, ఈయన ఫ్రెంచ్ శాస్త్రజ్ఞుడు, నోబెల్ బహుమతి పొందాడు వైద్యశాస్త్రంలోనే. ఆయన ఏమన్నాడంటే తన గ్రంథంలో అంగీకరించాడనమాట. అంటే కేవలం యంత్రంగా మనిషిని భావించి వైద్యం చేస్తే అది చాలదు అని. మానవుడిని సంపూర్ణంగా తెలుసుకోవడానికి మన పూర్వులు కూడా ఇబ్బంది పడ్డారు. అయితే వారిలో కొద్దిమంది భగవద్గీత, ఉపనిషత్తులు మొదలైన వాటిలో చెప్పిన యోగ సాధనను అనుష్ఠించి ముందుగా తన మనసులను స్వాధీనం చేసుకొని, అంటే ఇదే యోగ సిద్ధి అనమాట. ఆ దృష్టితో మానవుల దుఃఖం, వారి వ్యాధులు, ఔషధాలు మొదలైన నివారణోపాయాలు వంటి వాటిని తెలుసుకొని వ్యాఖ్యానించారు వారు. ఆ తరువాత కాలం వారు కూడా ఆ సిద్ధాంతాలను విమర్శించి తిరిగి అనుష్ఠించి ఆ మార్గాలను స్థిరపరిచి నూతన ఔషధాలను జత చేస్తూ వచ్చారు. కొంతమంది అంగీకరించకపోయినా ముందు తర్వాత వాటిని అంగీకరించి వాటిలో ఇంకా లోతుపాతులు తెలుసుకుని ఇంకా కొత్త వాటిని తయారు చేయడానికి పూనుకున్నారన్నమాట. ఈ గ్రంథ సముదాయమే ఆయుర్వేదము. అయితే ఈ మార్గాలను, సత్యాలను చెప్పే పారిభాషిక పదాలు ఆధునిక వైద్యశాస్త్రం ఉపయోగించిన పదాలు కంటే భిన్నంగా ఉన్నాయి. ఆయుర్వేదంలోని పారిభాషిక పదాలు భగవద్గీత, ఉపనిషత్తులు, వాటి భాష్యాలు వంటి భారతీయ దర్శనాలులోని పారిభాషిక పదాలు. అందుకే ఆ పదాలు కేవలం ఆధునిక శాస్త్రాలను మాత్రం చదివిన వారికి చొప్పున అర్థం కావన్నమాట. మానవుడంటే సుఖదుఖాలను అనుభవించే జీవాత్మ. పంచమహాభూతాలనే అత్యంత సూక్ష్మములైన పరమాణువులతో నిర్మితమైన ధాతువుల కూడిక అయిన శరీరంతో ఉన్నాడు. అంటే రక్తము, మాంసము మొదలైనవి ఉన్నా అసలు మనసు అనేది ఆకారం లేనటువంటి ఒక చైతన్యం అందులో ఉంది కదా, అది. అందుకని వ్యాధి ఒక విధమైన దుఃఖం. ఆయుర్వేదంలో చెప్పిన సాధనాలను
విశ్వాసంతో ఆచరించి వాటిని సరిగ్గా అర్థం చేసుకుంటే ఆ తరువాత సుఖాన్వేషణకు ప్రయత్నించినప్పుడు సుఖమే కానీ దుఃఖం రాదన్నదే ఆయుర్వేద తత్వం అన్నమాట. అందుకే భగవద్గీత చెప్పిన మూల సూత్రాలే ఆయుర్వేద మూల సూత్రాలైనాయి. అంటే భగవద్గీతలో క్షేత్రజ్ఞ విభాగమనే కాబట్టి అంటే యోగ సాధనాలు భగవద్గీతలోను వాటిలో చెప్పిన వాటిని సరిగా ఆచరించి మనం ఆనందాన్ని పొందొచ్చు, ఆరోగ్యాన్ని పొందొచ్చు అని చెప్తున్నారు. అందుకని భగవద్గీతలో క్షేత్రజ్ఞ విభాగం అనే 13వ అధ్యాయం చూడండి. వ్యాధి వచ్చిన తరువాత నయం చేసుకునే కంటే వ్యాధి రాకుండా చూసుకోవటం మంచిది కాదా అంట. అందుకోసం మానవుడు తన శరీరం అనే యంత్రాన్ని అంటే భూమిని, ధర్మం అనే సాధనాలు అంటే డ్యూటీస్ అంటే కర్మ ఆచరణ, సుఖం కోసం ఫలవంతంగా చేసుకోవాలి. అంటే ధర్మాచరణతో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అని. అందుకోసమే మానవుడు ఆహార విహారాలలో ఆహారం ఎలా తినాలో చెప్పింది మన భగవద్గీత, ఎలా తీసుకోవాలో చెప్పింది. అంటే ఖాళీగా ఉన్న కడుపులో సగభాగం ఘన పదార్థంతోనూ పావు భాగం ద్రవ పదార్థంతోనూ మిగతా పావు భాగం ఖాళీగాను ఉంచుకోమని చెప్పింది. అంటే పూర్తిగా తిని ఇష్టమైన ఆహారం కదా అని కనీసం మాత్ర వేసుకోవటానికి కూడా లోపల వీలు లేనంతగా నింపుకొని మనం ఆహారం తీసుకుంటే అది అజీర్తికి కారణమవుతుంది, అన్ని రోగాలకి కారణమవుతుంది. కాబట్టి ఆహార విహారాదుల్లో అలాగే సాత్విక ఆహారం, తామసిక ఆహారం, రాజసిక ఆహారం ఇన్ని రకాలుగా మనకి 17వ అధ్యాయంలో చెప్పారు. కాబట్టి సరైన పద్ధతులు ఆహార విహారాదుల్లో ఆచరించాలన్నమాట. మనం వ్యాధి వచ్చిన తరువాత దాన్ని పోగొట్టుకోవడానికి కూడా ఇవే సాధనాలు. అంటే మళ్ళీ అందుకనే పథ్యం చెప్పారు. అయితే వ్యాధి వచ్చినప్పుడు ఔషధాలను అదనంగా వాడవలసి వస్తుంది. ఈ విధంగానే ఆయుర్వేదంలోని వాస్తవికతను వైద్యులే కాక సమస్త జనులు తెలుసుకోవాలి. కాలం గడిచిన కొద్దీ ఈ వ్యాధుల లక్షణాలు మారుతూ ఉంటాయి. వ్యాధి అంటే శరీరంలో కలిగే కార్యవిశేష రూపమైన ఒక మార్పు అన్నమాట. ఈ కార్యవిశేషం కారణాలు లేకుండా పుట్టదు. ఒక చోట మొక్క మొలచిందంటే అక్కడ ఆ మొక్కకు సంబంధించిన గింజను ఎవరో అంటే పక్షులో, గాలిలో, మనిషో ఎవరో ఒకరు పడేశారనే కదా. ఆ గింజ అక్కడి భూసారము, నీటి చెమ్మ మొదలైనవి కారణాలన్నిటితోటి మొక్క అనే కార్యాన్ని ఉత్పత్తి చేస్తుందని అర్థం చేసుకుంటాం కదా మనం. అదేవిధంగా ఒకనికి వ్యాధి వచ్చిందంటే అతడు చేసిన ఆహార విహారాలలోని తప్పులు, లోటుపాట్లు కారణాలవుతాయి. ఈ లోట్ల చేతనే శరీరం అనే యంత్రాంగం అంటే పొలం పాడైపోతుంది. అలా పాడైన తరువాత సూక్ష్మజీవులు ఆ శరీరాన్ని ఎదిరించి అంటే మనకు అపకారం చేసే సూక్ష్మజీవులు ఎదిరించి వ్యాధిని కలగజేస్తాయన్నమాట. అందుకని దాన్నే ఇమ్యూనిటీ అంటారు. అంటే ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి. మనం ఆహార విహారాదులు చక్కగా పాటిస్తూ వ్యాయామం చేస్తూ సాధన చేసుకుంటుంటే, యోగాసనాలు వేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఇలాంటివన్నీ కూడా మనకి చెడు చేసే సూక్ష్మజీవులేవి కూడా శరీరంలో చేరకుండా ఉంటాయి. అంటే లోపల అన్ని కణాలు ఆరోగ్యవంతంగా చైతన్యవంతంగా ఉంటాయి అన్నమాట. అలా ఆరోగ్యం కోల్పోయి వాటి బద్ధకం ఏర్పడింది అనుకోండి ఆహార విహారాదుల్లోని తేడా వల్ల, అప్పుడు మనం నిద్రమత్తులో ఉన్నప్పుడు దొంగలు పడతారు. అలాగే ఇక్కడ ఈ శరీరంలోని కణాలు చైతన్యంగా లేనప్పుడు ఇక్కడ మనకు అపకారం చేసే సూక్ష్మజీవులు ఆ శరీరంలో స్తబ్దుగా ఉన్నటువంటి వాటిపైన పడతాయి అన్నమాట, కణాలపైన. కాబట్టి శరీరాన్ని ఎదిరించి బ్యాక్టీరియా అంతా వ్యాధిని కలుగజేస్తాయి. ఇక్కడ ఈ మానవుని వ్యాధికి అతడు చేసిన తప్పులు, లోట్లు, సూక్ష్మజీవులు కూడా కారణమవుతున్నాయి. ఈ సూక్ష్మజీవులను నశింపజేసే ప్రయత్నాల కంటే శరీరం అనే క్షేత్రాన్ని సరిగా చేసుకునే ఉపాయాలే ఆయుర్వేదం ప్రధానంగా బోధిస్తోంది. శరీరం అనే క్షేత్రం చక్కగా ఉన్నప్పుడు ఏ సూక్ష్మజీవి ఏమీ చేయగలదు, ఏ వ్యాధి రాదు. ఈ వ్యాధులను శరీర పరిస్థితిని తెలుసుకునే విజ్ఞానమంతా ఆయుర్వేదంలో
త్రిదోష విజ్ఞానం మీద ఆధారపడి ఉంది. సరి అయిన ఆయుర్వేద శాస్త్ర వృద్ధికి అది ఇచ్చే మానవ సుఖానికి మార్గం. సూక్ష్మబద్ధులైన వారు ఆయుర్వేద విజ్ఞానాన్ని సరిగా బోధపరుచుకొనడమే చేయాలి. కానీ కేవలం ఆధునిక శాస్త్రాలు పఠించిన జాతికి ఈ శాస్త్రంలోని పారిభాషిక పదాలలో గూఢమైన ఉండే సత్యం తెలియచెప్పేందుకు జాగ్రత్తగా వివరించే నూతన గ్రంథాలు రాయవలసి ఉంటుంది. అంటే నూతన పదాలు అంటే ఇప్పుడు సైన్స్లో ఉన్నాయనుకోండి, H2O2 అని అన్నారనుకోండి, కెమిస్ట్రీ వాళ్ళకి తెలుస్తుంది, చదువుకున్న వాళ్ళకి. ఓహో హైడ్రోజన్ పెరాక్సైడ్ అని, H2O అంటే వాటర్ అని వాళ్ళకి తెలుస్తుంది. అలాంటి పారిభాషిక పదాలు అన్ని శాస్త్రాల్లో అన్ని గ్రంథాల్లో ఉంటే ఆ శాస్త్రం చదువుకున్న వాడికి అది తెలుస్తుంది. ఇలాంటి పారిభాషిక పదాలని ఇప్పుడు ఈ ఆధునిక శాస్త్రజ్ఞులు ఆనాటి ఆయుర్వేదంలోని పారిభాషిక పదాల యొక్క అర్థాన్ని సరిగా తెలుసుకోవటం లేదు అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి వాటిని తెలుసుకోవడానికి కృషి చేసి విద్వాంసులు అందరికీ తెలియజెప్పాలి, వైద్య శాస్త్రజ్ఞులకైనా కనీసమని. పైన పేర్కొన్నట్టు కాలం గడిచే కొద్దీ వ్యాధుల స్వరూపాలు మారుతూ ఉంటాయి. వాటికి తగిన నూతన ఔషధాలను, వ్యాధి విజ్ఞాన పద్ధతులను, నివారణోపాయ పద్ధతులను చేర్చుకోవటం అవసరం. అయితే ఈ పద్ధతులు ఆయుర్వేద మూలసూత్రాలకు భిన్నంగా కాకుండా అనుగుణంగా జరగాలి. ఈ పని చేసేందుకు ఆయుర్వేదం క్షుణ్ణంగా తెలిసిన వారికే కానీ ఇతరులకు అధికారం లేదు. ఆయుర్వేదంలో పరిశోధన అంటే రీసెర్చ్ కూడా ఆయుర్వేదంలో పరిశోధన కూడా ఈ మార్గాల మీదనే జరగాలన్నమాట. పరిశోధకుల ముందు ఈ పరిశోధకులకు ఆయుర్వేదం బాగా చదివి ఉండాలి, దాన్ని అవగాహన చేసుకొని ఉండాలి. అప్పుడు ఆ పునాది మీద ఆయుర్వేద శాస్త్ర వైద్య పునాది మీద పాశ్చాత్య వైద్య విజ్ఞానంలోని ఉపయుక్తాంశాలను ప్రతిష్ఠించుకోవాలి. దీన్ని సమన్వయం అప్పుడు చేసుకోవాలన్నమాట. ఇది మిక్కిలి సూక్ష్మబద్ధులైన వారు అంటే బాగా రెండిటిలోనూ పరిచయం ఉన్నవారు చేయగలిగిన పని. ఇది చాలా ఓపికతో చేయాల్సిన పని అన్నమాట. ఇటు జనసామాన్యానికి కావలసిన సులభ చికిత్సలు, ఔషధాలు, వ్యాధుల విజ్ఞానం, నివారణోపాయాలు, ఔషధ తయారీ కోసం సరి అయిన మూలికలు మొదలైనవి వానిని అందించే సంస్థలను నెలకొల్పవలసి ఉంది. ఇందులో స్వార్థరహితులు, సత్యాన్వేషణ పరులు అయిన పరిశోధకులు పనిచేయవలసి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి దానిని ప్రోత్సహించి ఒక ఉత్తమ పరిశోధన సంస్థను వెంటనే స్థాపించాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దిశలో ప్రయత్నిస్తోంది ఇప్పుడు. స్వస్తి.